ఇక టీచర్లకు టెట్ టెన్షన్ సుప్రీంకోర్టు తీర్పు మేరకు క్వాలిఫై అయిపోయి తప్పనిసరి అట. ఇక మొత్తానికి అయితే టీచర్లు టెట్ ఎగ్జామ్లు అయితే నిర్వహించాలి. జనవరి 16 నుంచి పరీక్షలు. ఈ నెల జనవరి 16 నుంచి పరీక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 45,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం, ఇతర సబ్జెక్టుల విషయంలో ఆందోళన. ఈ యొక్క పాయింట్ విషయంలో మనం ఒకసారి వస్తే 45,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపైన ప్రభావం అట. అంటే ఇది టెట్ ఎగ్జామ్ ఉంది. టెట్ ఎగ్జామ్ ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు ఇది తీర్పిచ్చింది ఏమని, ప్రతి స్కూళ్ళలో ఉపాధ్యాయుడు ఎవరైతే మన పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు ఉంటారో వారు కంపల్సరీ టెట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి అని. ఎవరికి ఓన్లీ ప్రభుత్వ రంగంలో చేసే ప్రైవేటు ఉపాధ్యాయులే కాదు, ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా అది వర్తిస్తుంది. కానీ ఇక్కడ అది మాత్రం ఇక్కడ పేపర్లలో రావడం లేదు. మరి ఎందుకని ఎప్పుడు రాని కూడా చేస్తున్నారు రానియకుండా బడబాబులు అనుకుంటారు దాన్ని. అది రాకుండా చేయడమే వాళ్ళ పని కదా, ఉండే వాళ్ళే కదా, విద్యాశాఖలు ఉన్నాయన్నీ వాళ్ళే బడబాబులే ఉంటాయి. అంటే రెడ్డి సామాజిక వర్గం ఉన్న వాళ్ళకే ఉంటాయి తప్ప వాళ్ళు పేపర్ దాకా రానియరు. సరే, ఇది ఒకటి అంశం అయితే ఇది ఓన్లీ ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే ఒకటి చూసుకున్నట్లయితే మరొకటి ఇతర సబ్జెక్టుల విషయంలో కూడా ఆందోళన. బోధించిన సిలబస్ ఎలా చదవాలని బోధించని ఏదైతే ఒకటే సిలబస్ మీద ఉంటారో, ఒక హిస్టరీ చెప్పే వాళ్ళు ఉంటారు, కొందరు సైన్స్ చెప్పే వాళ్ళు ఉంటారు, కొందరు మ్యాథ్స్ చెప్పే వాళ్ళు ఉంటారు. దానిపైన ఇన్ని రోజులు డిపెండ్ అయిన వాళ్ళు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తద్వారా ఇప్పుడు టెట్ ఎగ్జామ్ తోటి అన్ని సబ్జెక్టుల క్వాలిఫై అవసరం ఉంది ఇప్పుడు. అయితే వీళ్ళకు సమయం కూడా ఒక నెల సమయం ఉందట్టు మనం చూడవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రస్తుతం టెట్ టెన్షన్లోనే సతమతం అవుతున్నారట. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో 45,742 మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పరీక్షకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండడం, సిలబస్లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండడంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో మేము ఎలా టెట్ ప్రిపేర్ కావాలి? ఇంకా సుప్రీంకోర్టు అయితే ప్రతి ఒక్కరు ఆ టెట్ క్వాలిఫై అయితేనే, అది కూడా టైం పీరియడ్ ఇచ్చింది. మళ్ళీ ఈ 2 సంవత్సరాల లోపు మాత్రమే, 2 సంవత్సరాల లోపల ఆ టెట్ ఎగ్జామ్ రాయాలి, పరీక్ష నిర్వహించుకోవాలి. ఆ టెట్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు ఇది స్కూళ్ళలో పాఠాలు చెప్పే అర్హత ఉంటుంది. దాంట్లో సంక్రాంతి పండుగ వస్తుంది. పదాలంటే సంక్రాంతి పండుగ అది కూడా వస్తుంది కదా. అయితే ఇందులో మెయిన్ మనకు తెలవాల్సింది ఏంటంటే, ఇందులో ఓన్లీ గవర్నమెంట్ మన ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి ప్రైవేటు టీచర్లే కాకుండా ఇటు ప్రైవేటు ఏదైతే స్కూల్ ఉన్నాయో అక్కడ నిర్వహించే టీచర్లకి ఇది వర్తిస్తుంది. తెలంగాణ ప్రజలు మీరు గమనించాలి. ఎందుకంటే ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో బోధించే వాళ్ళకి కాదు, ఇది ప్రైవేట్ పాఠశాల చెప్పే వాళ్ళకి పాటిస్తుంది. మనం వీళ్ళకి వర్తిస్తుంది. మనం ఏదైతే మన పిల్లలు జాయిన్ చేపిస్తున్నామో అక్కడ స్కూల్లో కూడా మీరు కనుక్కోవాల్సింది. ఎందుకంటే అక్కడ నిర్వహించే ఉపాధ్యాయులు మరి టెట్ ఎగ్జామ్ పాస్ అవుతురా లేదా, వాళ్ళు ప్రిపేర్ అవుతురా లేదా అనేది మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. తద్వారా మన పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మా ప్రజా ఎన్కౌంటర్ సూచన తెలియజేస్తుంది.